కేసు విన్నారు కదా సార్. ఇప్పుడు తను యాక్చువల్గా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న అతను కూడా వచ్చినాడు. అతను కూడా సార్ పిలుద్దారు, వచ్చాడు. రండి. పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు వెంకటేశం అండి. వెంకటేశం, తిరువాటి వెంకటేశం అంటున్నా. ఏం పని చేస్తారు మీరు? నేను ఫైనాన్స్ లో పని చేస్తాను మేడం. ఈమె ఇంతకు ముందు ఒకసారి మ్యారేజ్ చేసుకుంది. ఎవడో కుంచారపోడు అంట. వాడు మాకు తెలియదు, వీళ్ళెవరో నాకు తెలియదు. నేను ఫైనాన్స్ లో కలెక్షన్ చేస్తుంది పైసలు, డబ్బులు. వీళ్ళు పస్తాపురం, ఇలా జైరాబాద్ దగ్గర పస్తాపురం. ఇంకో ఏ ఊరికో, ఇంకో అది ఏదో ఊరికి, ఆ ఊరికి ఇచ్చారు. ఇప్పటికి ముగ్గురికి నలుగురికి సంబంధం ఇచ్చి వీళ్ళు చేసిరు మేడం. పెళ్లి చేసినాక నా దగ్గరికి వచ్చిన తర్వాత నా దగ్గర 4 నెలలు కూడా ఉండలేదు. 4 నెలలు ఉండకుండా నీళ్ళు తెస్తానాలే, బిందె ఎత్తుకురావాలి, బిందె తీసుకోవాలి, జోలో ఫైనాన్స్ డబ్బులు ఉంటే ఎత్తుకొని పోవాలి, మొత్తం తీసుకొని పోవాలి. మొత్తం ఇట్లా 30-40 వేలు నన్ను ముంచింది మేడం. ఇది తల్లి కాదు, రక్షాసి. నా పైసలు డబ్బులు ఎత్తుకపోయేసరికి నేను తెల్లారి పోయి పంచాయతీ పెడదామని అనుకునేసరికి చక్కగా జైరాబాద్ పోలీస్ స్టేషన్లో నా మీద కేసు పెట్టి బుద్ధి వచ్చింది, సిగ్గుశరం వచ్చింది. ఉన్న నా పరిస్థితి మొత్తం ఇట్లా అప్పుల పాలు అయిపోయినా, అవమాన పాలు అయిపోయినా సార్. మేడం బట్టలు వేసుకొని అది వేసుకుంటూ ఇప్పుడు అడ్డమైన కూలి పని చేసుకొని బతుకుతున్నా మేడం. ఇగో చేతులు వలిగిపోంగా, ఏళ్ళు వలిగిపోంగా, కాలు వలిగిపోంగా పని చేసుకొని కష్టం చేసుకొని. ఇప్పుడు మీరు కూలి పని చేయడానికి కారణం ఆవిడేనా? ఆమె అంటలేను, నా అదృష్టం అట్లా ఉంది, నేను చేసుకుంటాను. సంతోషం. నాకు దేవుడు ఇక్కడ రాసిండు, నేను చేసుకుంటాను. అంతే అంతే. సరే ఇప్పుడు మీరు చెప్పండి సార్, వీళ్ళిద్దరి విషయంలో మీరేమనుకున్నారు? మేడం ఇక్కడ కీ పర్సన్ అంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి రానమ్మ. నుంచి రానమ్మ గురించి చెప్పాలి అంటే మేడం, ఇప్పుడు ఎంత చూసినా అమ్మాయి చెప్పినటువంటి సంఘటనలు కానీ పరిస్థితులు ఎక్కడ చూసినా కూడా ఆ గొయ్య యొక్క లోతు ఎంత ఉన్నది అన్నది పసిగట్టేటటువంటి అవకాశం దిగక ముందు ఉంది, దిగిన తర్వాత తెలుసుకున్నావు. మళ్ళీ అటువంటి గొయ్య ఇంకోటి కనిపిస్తూనే ఉంది, మళ్ళీ అందులో దిగుతూనే ఉన్నావు. నీకు నువ్వు కానీ బతకలేవు, ఇంకోళ్ళ మీద ఆధారపడమ్మా బతుకమ్మా అంటే కనుక అలా కూడా బతకలేవు. భూమి మీద ఉండవు, ఆకాశంలో ఉండవు, గాల్లో తేలుతూ ఉంటుందన్నమాట నీ జీవితం. పరిస్థితుల ప్రభావం నుండి, పుట్టుకతో అవనియండి, తల్లిదండ్రులు నేర్పించకపోవటం వల్లనే అవనండి, పరిస్థితులను అర్థం చేసుకోకపోవటం వల్లండి ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు. ఒక మాట గురించి తను పదే చెప్తుంది, నేను ఎక్కడా కూడా ఏ పెళ్లిలో కూడా నేను సంసారం చేయలేదు అని. పెళ్లి చేసేది కేవలం సంసారం గురించి కాదు. ఫస్ట్ పెళ్లికి ముందు ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలి, పెళ్లి యొక్క ప్రక్రియను అర్థం చేసుకోవాలి, మన జీవన శైలి, మన విధానాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి వ్యక్తితో మనం సంసారం చేయగలమా లేదా అన్నది ఫస్ట్ ఆ మనిషిని అర్థం చేసుకున్న తర్వాత సంసారం అన్నది మొదలవుతుంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.